పాలెంమిన మల్లారెడ్డిని మళ్లీ అదే స్థాయికి తీసుకువెళ్తారని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. దుండిగల్లో జరిగిన కూల్చివేతలను ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లు తూతూ మంత్రంగా చేశారంటూ ఆరోపించారు. దాబర్ చెరువులో 8 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని 2011లోనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆ మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. అహంకారంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు తమ ప్రభుత్వంలో సాగవంటూ హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో 55,000 వక్ఫ్ బోర్డు భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపించారు. ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో. నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పెడతా. మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి అవి అదే విధంగా నువ్వు ఏడికెళ్లి పాల వినవు ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరికైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళ జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు ఏంటంటే అపార్ట్మెంట్లల్లా గుడిలల్లకు పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలు 2 కోట్లు 3 కోట్లు కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కబ్జాలు చేసిండ్రు, వక్ఫ్ బోర్డు భూములు వర్క్స్ ఆపిండ్రు. మొన్న ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు అధికారులు పోతే ఎవరిని లెక్క చేయకుండా వారికి ఆపలేదు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మాట్లాడాలంటే టెంపుల్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ నాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి హయాంలో 55,000 ఎకరాలు స్వహా అయినాయి. అదే కాకుండా అసైన్మెంట్ భూములు దానికి బెనాముల పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా వదిలే ప్రసక్తి లేదు. అహంకారంతో ముందుకు రైట్. మొత్తానికి మల్లారెడ్డికి సంబంధించి కబ్జా చేసిన భూములన్నింటినీ కూడా రాబడతామంటూ మైనంపల్లి హనుమంతరావు ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి ఎక్కడైతే జీవితాన్ని మొదలు పెట్టారో మళ్ళీ అక్కడికే తీసుకొస్తామంటూ ఆయన ఘాటుగానే విమర్శించారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, మైనంపల్లి వ్యాఖ్యల సారాంశం ఏంటి? మల్లారెడ్డి ఏమైనా స్పందించారా దీనిపై? రాజేశ్వరి, మొదటి నుంచి దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఏదైతే ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వెలికి తీసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఈ రీసెంట్ గా జరిగినటువంటి ప్రజా పాలనకు సంబంధించి మరొక వైపు ఈ అప్లికేషన్స్ భూముల కబ్జాలకు సంబంధించి కానీ లేకపోతే రైతులు ధరణి వీటన్నిటిపై కూడా చేస్తూనే రాజకీయ నాయకులు చేసినటువంటి కబ్జాలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఏదైతే తాను చేసిన వాటిపై కొద్దిసేపటి క్రితం మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ దామర చెరువులో 8 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మించినటువంటి ఈ నిర్మాణాలపై 2011లోనే అప్పటి జేఏసీ అయితే ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు చర్యలు తీసుకోలేదు. చర్యలు మొదలుపెట్టింది. వారు ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. మరొక వైపు ఆ పార్టీలో చేర్పుపై, ఎందుకంటే నిన్న ఏదైతే అక్రమాల కూల్చివేత జరుగుతుంటే మరొక పక్క అయితే మల్లారెడ్డి కుటుంబ సభ్యులు మల్లారెడ్డి వచ్చి వేం నరేందర్ రెడ్డిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత కూడా ఒకవైపు ప్రచారం జరిగింది. దానిపై స్పందిస్తూనే మైనంపల్లి గతంలో మల్లారెడ్డి చేసినటువంటి ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాటన్నిటిని తిరిగి ఒకవేళ అప్పుడున్నటువంటి ఒకవేళ రైతులకు సంబంధించిన భూములు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అయితే వారికి అప్పగిస్తే మేము మెడలో పూలదండ వేసి పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా ఒక మెట్టు దిగి మైనంపల్లి హనుమంతరావు కామెంట్స్ చేయడం జరిగింది. మరోవైపు ఇది ఒక్కటే కాదు, మల్లారెడ్డి శిష్యులు మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారో వారు కూడా పెద్ద ఎత్తున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి వాటిలో చాలా చోట్ల కూడా కబ్జాలు చేశారని చెప్పేసి కూడా వారు మరొక వైపు ఆరోపణలు చేశారు. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.